హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ హెల్తీ డిలైట్స్. ఈరోజు నేను చూపించేది స్పెషల్ అండి. సొరకాయతో రసం అనమాట. ఇది సూప్ లాగా తాగొచ్చు, లేదా అన్నంలోకి రసంలాగా కూడా తినొచ్చు. అయితే దీనికి నేను సొరకాయ మీడియం సైజ్ది తీసుకుని దాంట్లో సగం వేశాను. దాంతోపాటు ఒకటే టొమాటో చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి అని ఏం రూల్ లేదు. రఫ్గా కట్ చేసేసుకుని కుక్కర్లో వేసేసుకోండి. ఇది మనం కుక్కర్లో చేసుకుంటున్నాం. అయితే కంపల్సరీ పీల్ చేయండి. పీల్తో కూడా వేసుకోవచ్చు. ఆర్గానిక్ వేలో పండించే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు వేసేసుకోండి. మేమంటే స్టోర్స్లో కొనుక్కుంటాం కాబట్టి నేను నీట్గా తీసేసి వాష్ చేసుకుని రఫ్గా కట్ చేసేసుకొని నేను కుక్కర్లో వేసేసుకుంటాను. దాంతోపాటు కొత్తిమీర తీసుకొని ఇది కూడా మీ ఇష్టం అండి. చిన్న ముక్కలు లేదా కాడలైనా వేసేసుకుంటే సరిపోతుంది. దాంతోపాటు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇష్టం లేని వాళ్ళు ఓన్లీ వెల్లుల్లిపాయలు వేసుకోండి. ఇప్పుడు కొంచెమే చింతపండు, ఎక్కువ పట్టదు. దాంతోపాటు మిరియాలు ఎందుకు వేసానంటే కొంచెం జలుబులని ఉన్నాయి, అందుకని వేసాను. మీరు కూడా వేసుకోండి, చాలా మంచిది. నేను ఇప్పుడు వేసింది ఏంటంటే రసం పొడి అనమాట. మామూలు రసం పొడికి వేసినంత కూడా వద్దు, సగమే వేసుకోండి. లేకపోతే మనకేంటంటే టమాటా రసం తిన్నట్టు ఉంటుంది, అందుకని చెప్తున్నాను. దాంతోపాటు పచ్చిమిరపకాయలు, దీనికి కారం రావాలి కదా, అందుకే చీల్చి వేసాను. సరిపడినంత వాటర్ కూడా పోసేసుకున్నాను. అయిపోయిన తర్వాత పించండి, చాలా కొంచెం చిటికెడు పంచదార, దాంతోపాటు సరిపడినంత సాల్ట్. తక్కువైనా పర్వాలేదు, మనం తర్వాత అడ్జస్ట్ చేసుకుంటాం కాబట్టి నో ప్రాబ్లం. ఇవన్నీ వేసుకుని కొంచెం పసుపు కూడా వేసేసుకుని దీంతోపాటు మూత పెట్టేసుకుంటాం. కుక్కర్ మూత పెట్టేసుకుని స్టవ్ మీద ఒక్క విజిల్ అండి, అంతకుమించి అక్కర్లేదు. అయిపోయిన తర్వాత మనకి ప్రెషర్ అంతా పోతుంది కదా, ఓపెన్ చేసి చూసుకుంటే మంచిగా ఉడికిపోయి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఐదర్ మీరు మిక్సీలో చేసుకోవచ్చు, లేదు అంటే సొరకాయలు బాగా ఉడికిపోయి ఉంటాయి కదా, మంచిగా ఇలా మ్యాషర్తో తీసుకుని మంచిగా మ్యాష్ చేసేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఫ్రోజన్లో ఉన్నవైతే మ్యాష్ చేసుకుంటే బాగా అవ్వదు, ఫ్రెష్ది అయితేనే బాగా అవుతుంది. అందుకని నేను ఫ్రెష్ తీసుకున్నాను, అందుకని నాకు బాగా మెత్తగా అయిపోయినాయి. సో నేను దానికి సరిపడినంత వాటర్ పోసేసుకుని దీన్ని నేను బాయిల్ అవ్వనిస్తాను. బాగా బాయిల్ అవ్వనివ్వండి, చాలా బాగుంటుందండి. బాగా జలుబు చేసినప్పుడు కానీ, జ్వరం వచ్చినప్పుడు కానీ ఇలాంటిది ఒకటి తాగితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను దీనికి అన్ని టైప్ ఆఫ్ రసమ్స్కి ఎలా తాలింపు వేసుకుంటామో దీనికి కూడా అలాగే నేను తాలింపు వేసేసుకుంటాను. పెనం పెట్టుకుని కొంచెం ఆయిల్ చుక్కేసుకుని ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేసుకుని కొంచెం చిటికెడు మెంతులు, దాంతోపాటు కరివేపాకు కూడా వేసుకొని దీన్ని మంచిగా వేగినాక ఇంగువ వేసేసుకొని మనం చక్కగా దీన్ని ఆ రసంలోకి కలిపేసుకున్న తర్వాత దీన్ని కంపల్సరీగా చక్కగా మరగనివ్వండి. అలా అయితేనే మంచి టేస్ట్ వస్తుంది. మరిగిపోయిన తర్వాత మనము సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. ఇందాక ఆల్రెడీ కొత్తిమీర అంతా వేసేసాం కాబట్టి ఎక్స్ట్రా ఏమీ అక్కర్లేదు. ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నప్పుడు మాకు పిప్పుగా వస్తుంది, అవన్నీ వద్దు అని అనుకునే వాళ్ళు ఇట్లాగా చక్కగా అడ్డం ఏదైనా పెట్టుకుని తీసేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ సొరకాయ రసము. రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.